23లో వేసినాము అన్న ఏం చేసినామంటే మార్చి చిట్టి మాకు చూపిస్తున్నాడు మార్చ్లో ఐడి కార్డ్ చూపించండి మీరు ఇక్కడ చేసినట్టు. దీనికి ఐడి ఉండదు సార్. ఎందుకు ఉండదు? పర్మిషన్ ఉంటుంది. చూపి అదే చూపించండి. లోపల ఉంటుంది. ఏడా లోపల ఉంది? షట్టర్ లోపల తెప్పియండి. తెప్పియండి అది. దాంట్లో మీ ఫోటో ఉంటుంది కదా? ఎందుకు ఉండదు ఫోటో? कंपनी नेम ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ మీరు ఉండేది? ड्राइविंग लाइसेंस पे संगारेड्डी का एड्रेस है, इस पे आधार कार्ड पे सिद्दीपेट का वो भी बोलो. దొంగ అడ్రస్లు ఉన్నాయి మొత్తం. एक बार पलटो. డ్రైవింగ్ లైసెన్స్ మీద సంగారెడ్డి ఉన్నది, ఆధార్ కార్డు మీద సిద్దిపేట అడ్రస్ ఉన్నది. ఇది ఎంతవరకు సాధ్యం? వీళ్ళు ఎవరికి ఇచ్చిర్రు? ఆయననే ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? మరి మీకు అడుగుతారు కదా. చైర్మన్ కు సంబంధం లేదు కదా. చైర్మన్ ఎవరు? చైర్మన్ ఎవరు? అంత పెద్ద ఫ్రాడ్ చేసిన తర్వాత ప్లాన్ చేయకండి దయచేసి ప్లీజ్. 420 కేసులో ఏమైతే తెలుసు కదా, ఇది 420 కేసులు వస్తుంది కదా. 420 అవుతుందా కాదా? ఇంకోటి అన్న ఏం చేసిండు? 420 అవుతుందా కాదా? ఇది ఇంకోటి ఏం చేసిండు అన్న, మీరు చేసింది 420 కాదా? ఈయన పేమెంట్ వీళ్ళు ఎవరైతే ఇచ్చారో నాకు పేమెంట్ అక్కడ మోక్ష చిట్ ఫండ్ లో చిట్టి పోయింది. ఇంకోటి నాకు 35,000 ఒకటి 85,000 అండ్ వేరే చిట్టి నా దగ్గర వేసి टोटल कितने पैसे देना है वो मेरे को बोलो. 4,90,000 या 85,000 आपको देना. इधर बोलो, मेरे को बोलो तुम. आपका नाम बोलो, पूरा खुला बोलो. मेरा नाम सोहेल बिन हसन है. हाँ. मेरे दोस्त है एजाज भाई. हाथ बता के बताओ उधर. इनो देना बोलो. इनो पैसे देना है हमको. हाँ. 4,65,000 अन्ना देना है. हाँ. और जो सो हम जो इनके भरोसे पे इनको पैसे दिए. हाँ. इन्होंने जो है ना मोक्षा चिट फंड में डालते बोले चिट्ठी. हाँ. और मोक्षा चिट फंड में इन्होंने चिट्ठी नहीं डाले. हाँ. इन्होंने इनके पर्सनल यूज को इनको कुछ कर्जा था या फेड लिए या तो इन्होंने क्या कर लिए खा के ఈయన మా దగ్గర నుంచి 4,65,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన పర్సనల్ యూస్ చేసుకున్నాడా, మందుకి అలవాటు పడి మందు తాగిండా, ఏం చేసిండు మాకైతే తెలియదు. మోక్ష చిట్ ఫండ్లో చిట్టి వేసినామని చెప్పింది. కానీ మేము అక్కడ వెళితే అక్కడ మా పేరు లేదు, మా తమ్ముడికి మా అన్నది పేరు లేదు, ఏం లేదు. ఈయన ఎజాజ్ భాయ్ అని ఉన్నాడు, ఈయన మల్లికార్జున్ అన్నమని ఉన్నాడు, ఆయన పేరు రాసినామని చెప్పిండు. ఇంకోటి పెద్ద ఫ్రాడ్ ఏం చేసిండమంటే మేము చిట్టి వేసింది జూలై జూన్ 23కి చిట్టి వేసినాం. ఫస్ట్ అమౌంట్ జూన్ 23కి వేసినాం. 2023 జూన్ 23కి వేసినాం. వేసిస్తే ఈయన ఫేక్ అది మోక్ష చిట్ ఫండ్ ఫేక్ ఒకటి క్యాష్ రిసిప్ట్ చేసిండు భయ్యా. ఏం చేయలేదు సార్. బాలరాజ్ అన్న ఏం చేసిండు ఒకటి క్యాష్ రిసిప్ట్ చేసిండు. ఏ నెలది అంటే మార్చ్ 23 2023ది ఒక ఫేక్ మోక్ష చిట్ ఫండ్ రిసీవ్ చేసిండు. మేము వేసిందే జూన్లో, దానికన్నా ఒక 2-3 నెలల ముంగటే అన్న రిసీవ్ చేయించి మాకు చూపిస్తున్నాడు. ఇగో ఎజాజ్ పేరు మీద కాలేదు, ఎజాజ్ పేరు మీద చిట్టి కాలేదు, మల్లికార్జున్ పేరు మీద అయింది మనీ. మేము వేసింది జూన్లో, ఈయన చిట్టిది మార్చ్లో చూపిస్తున్నాడు. ఈయన మొత్తం ఫ్రాడ్ చేసిండు. ఇది కంపెనీ వాళ్ళు నాకు అక్కడ. संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा. ये संगारेड्डी में चिटफंड कंपनी में चिटिंग हुआ है. देखो इनका नाम बालराज है. 4.5 लाख रुपए चिटिंग करे बोल के कुछ आवाम जनता ने बता रहे हैं. ये सही है या गलत है, ये उनकी ज़बानी हम सुनेंगे. इनके ज़बानी से सुनिए. बोलिए आप. मेरा नाम सोहेल है. मेरे दोस्त एजाज भाई को, जो एजाज भाई इधर है, ये वाइट शर्ट पे जो है मेरे दोस्त एजाज भाई है, और ये मल्लिकार्जुन अन्ना है. इन दोनों ने जो है सो अकाउंट से अकाउंट ट्रांसफ़र इनको करे. इन्हों जो है सो चिट फंड में मैं चिट्ठी डला रहा हूँ बोल के, इनका भी चिट फंड है, राजेश्वरी बोल के चिट फंड है. इन्हों जो है सो ना कौन सा चिट फंड है वो मोक्षा चिट फंड में चिट्ठी डाल रहा हूँ बोल के 25 लाख का चिट्ठी डाल रहा हूँ बोल के पहले जो सो 2,45,000 रुपीज़ लिए. उसके बाद बोले 1,35,000 बैलेंस है आपका, वो रिमेनिंग आप बैलेंस दो बोल. तो ठीक है बोल के रिमेनिंग करने के बाद में हम आपको 2,90,000 रुपीज़ देना है बोल के बोले. वहाँ पे जो सो ठीक है बोल के वो अमाउंट भी करे. तो भैया क्या करे बोल, तो वहाँ पे हमारा नाम नहीं है. राजेश्वरी चिट फंड में हमारा कुछ नाम नहीं है. मोक्षा चिट फंड में नाम नहीं है. इन्हों एजेंट है. इन्हों पूरा पैसा लेके इन्हों
पीने खाने में या कुछ क्या करे नहीं मालूम। दूसरे कितने लोगों साल को से पैसे देना। चिटफंड कंपनी में काम करते हैं? इनो 20 साल से चिट फंड में 20 काम। साल से। कहाँ पे करते हैं लोग? संगारेड्डी में ऑफिस है। हाँ, संगारेड्डी में कहाँ है ये? बाईपास पे। संगारेड्डी डिस्ट्रिक्ट में। हाँ, संगारेड्डी डिस्ट्रिक्ट में है। जी। संगारेड्डी डिस्ट्रिक्ट एंड टाउन बाईपास, रेवेन्यू कॉलोनी बाईपास पे इनका चिट फंड है। जी। आपको टोटल कितने पैसे देना है वो बोलो। हमको 4,65,000 देना है। क्या चाह रहे हैं आप? इन्हों क्या बोल रहे हैं? हमारी बहन की शादी है, हमको पैसे दे दिए तो अच्छा है, नहीं तो मेरा भाई मर जाता हूँ बोल के बोल रहा। उसको सहारा नहीं है। अगर आपके घर के फैमिली को अगर कुछ हो गया तो इनो जिम्मेदार रहेंगे। इन्हों जिम्मेदार होंगे। हमारे अंकल और जो है इनका सो ना- चेयरमैन जिम्मेदार होगा। हाँ, हमारे अंकल बीपी क्या हार्ट बोलते हैं भाई पेशेंट है। आप क्या बोलते हैं? इनके फैमिली में कुछ होगा तो आप जिम्मेदार बोले, आपके चेयरमैन जिम्मेदार बोले। సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో 16 నాడు వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకొని పేమెంట్ చెక్లు ఇస్తాం. మా పేరు మీద ఆ మోక్ష చిట్ ఫండ్ మాకు ఏం సంబంధం లేదు. అది ఆ పేరు పైన మాకు కట్టింది ఒక రిసిప్ట్ కూడా లేదు. हमारे नाम पे मोक्षा चिट फंड में डाले बोल रहे नो. हमारे पास कुछ भी चिट फंड में 1 रुपए की चिट्ठी भी नहीं दिए नो. कोई भी वहाँ पे जाके इंक्वायरी करे तो चिट्ठीस नहीं है बोल रहे हमारे नाम మీ మీద 420 కేసు అవుతుంది కదా. 420 కేసు మీరు చేశారు కదా పనులు అట్లా. మీరు ఏమంటారు? చాలా మందికి చేసినంట. మాకు కూడా ఇప్పుడు తెలిసింది. వాళ్ళకు మీరు పేమెంట్ చేస్తున్నారు ఇప్పుడు. ఆయనకు పేమెంట్ మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు. 16 నాడు చెక్లు ఇప్పిస్తున్నారు సార్. కంపెనీ వాళ్ళు చెక్లు ఇస్తాను ప్రతిరోజు ఏమంటున్నాను. సో మాట్లాడినాము, వాళ్ళు పేమెంట్ ఇస్తారు. हम जो सो इतने दिन से वेट कर रहे थे कि आज आते कल आते बोल के, हमको लोगों से मालूम हुआ हमारे साथ साथ दूसरे लोग को भी फ्रॉड करे नो. जी। यहाँ पे आके टोटल आपके सामने कितने लोगों को फ्रॉड करे लोग? हमको 3-4 लोगों से मालूम हुआ है ना ऐसी फ्रॉड कर रहे बोल के. जी हाँ। तो हम यहाँ पे आके ठहरे हुए पूरे दोस्त हमारा भाई आपका कहना क्या है? बोलो, आप बोलो, आप बोलिए. आपका नाम जिक्र करें ना, आप बोलिए. మల్లిగారు నేను నా పేరు మీద చిట్టి వేసిండ్రు అన్నారు. కాకపోతే ఈయన పేరు మీద చిట్టి వేస్తా అని తీసుకున్నారు. ఎవరి పేరు మీద? ఈయన పేరు మీద. నిజాజ్ పేరు మీద చిట్టి వేస్తామన్నారు. కాకపోతే నా పేరు మీద చిట్టి ఉంది. అది కూడా డేట్ రాంగ్ ఉన్నాయి. అది కూడా అది కూడా కన్సిడర్ చేయాలి దాన్ని కూడా. ఎవరు చీటింగ్ చేసిర్రు? ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ పేరు మీద చీటింగ్ ఎవరు చేసిర్రు? ఇన్వాల్వ్మెంట్ లేకుండా నా పేరు మీద చిట్టి వేసిర్రు. మరి ఎవరు వేసిర్రు? బాలరాజ్ అన్న, ఏం పేరు ఈయనది? బాలరాజ్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అయినాయి? 7-8 సంవత్సరాల నుంచి పోలీసులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఒక ఫ్రెండ్షిప్ లో మనీ ఇప్పుడు మీ ముగ్గురికే కాదు, ఇలా ఎంతమందికి ఇట్లా చీటింగ్ చేయొచ్చు? మాకు తెలిసిన కాడికి 3-4 420 కేసు కదా. రాత్రిలో 420 జరిగింది కదా. కూడా ఇవ్వాలి అని 420 జరిగింది కదా. 420 జరిగినాక ఇప్పుడు మీకు ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది? సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. మరి సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రా? ఇస్తుర్రా? ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తుర్రా? ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు డబ్బులు కావాలి. మాకు డబ్బులు ఇవ్వకపోతే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఏమైనా జరిగితే ఈయన బాధ్యత, వీళ్ళ కుటుంబం బాధ్యత, వీళ్ళ చైర్మన్ బాధ్యత అని చెప్తున్నారా మీరు? ఈయన చైర్మన్ కాదు, ఆయన చైర్మన్ తోనే వాస్తవం లేదు. మీ బాధ్యత ఎవరు? ఈయననే బాధ్యత. ఈయన అంటే బాలరాజు బాధ్యత. ఏమంటారు మరి? వీళ్ళ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే మీరు బాధ్యత ఉంటారా? సార్ దయచేసి అట్లాంటి అమౌంట్ జరగదు. పైసలు వాళ్ళకి తెప్పించి ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు నేను ఇంకా వాళ్ళు 16 నాడు రమ్మన్నారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు నా ముంగడ ఏమన్నారు? చెక్ ఇస్తా అని చెప్పారు మీరు. అదే సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఏమన్నారు? నా ముంగడ చెక్ ఇస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు చెక్ తెప్పిస్తురా? ఇప్పుడు ఇస్తారా? మరి వాళ్ళు పోలీస్ కేసు చేస్తాడు కదా. ఎల్లుండి రమ్మన్నారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. 6 నెలల నుంచి నాకు ప్రతిరోజు సాయంత్రం పడుతున్నాయి. రేపు సాయంత్రం 6 నెలలు అయిపోయినాయి. అలా నీ కాలు మొక్కుతానా, నాకు ఎమర్జెన్సీ ఉన్నది, పెళ్లి పైసలు కావాలి అంటే కూడా మల్లికార్జున అనే వ్యక్తి ముంగట ఏమంటున్నా అంటే, నాకు నేను చేతి ఎత్తేస్తే నేను ఏం చేస్తా. అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉందట. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. 10 రోజులు కూడా లేవు. ఇప్పుడు నాకు 10 రోజులు కూడా లేవు. ఇప్పుడు కావాలి నాకు. పోయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ ఉంది కదా. నేను 20,000 అడిగితే ఇవ్వలేదు. దయచేసి ఇక్కడ నా పేరు మీద 20,000 అడిగినా కానీ ఇవ్వలేదట కదా. మీకు ఇచ్చినాం. 20,000 అడిగినా కానీ ఇవ్వలేదట. ఇవ్వలేడు. 20,000 అడిగితే కూడా లేవు. ఆయన డబ్బులు కదా, ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ దగ్గర తీసుకున్నారు. అయినాం సార్ అంతే. నాకు ఫర్నిచర్ అయినా ఆయన తీసుకుంటున్నాడు. ఒక 2 నిమిషం మాట్లాడుతున్నారు. సరే సరే సరే. మీ పేరేంది? నా పేరు బాలరాజ్ సార్. ఆ? బాలరాజ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 20 ఇయర్స్ అవుతుంది సార్. ఎంతమందికి ఇట్లా ఇవ్వాలి మీరు? ఏంటి సార్? డబ్బులు ఎంతమందికి ఇవ్వాలి మీరు? ఇది ఇక్కడ చిట్ ఫండ్ కాదు సార్. పేమెంట్ ఎక్కడ? మోక్ష చిట్ ఫండ్ అని చెప్పి కుక్కట్పల్లిలో ఒక చిట్ వేయించారు. మీరు డబ్బులు తీసుకున్నారా సార్? మీరు డబ్బులు తీసుకున్నారా? మీరు డబ్బులు తీసుకున్నారా? డబ్బులు మల్లికార్జున అన్నట్టు ఆయన నాకు ఇచ్చిండు. ఎవరు? మల్లికార్జున అంటే ఆయన కూడా ఆయన కూడా ఇక్కడనే ఉన్నాం. సరే. ఎన్ని తీసుకున్నారు మొత్తం? ఆయన మంత్లీ కలిపి మొత్తం టోటల్గా వచ్చేసి 4 లక్షల చేంజ్ ఉండదు వాళ్ళ అమౌంట్. ఆల్రెడీ 50,000 ఆయనకి ఇష్యూ చేసినాం. ఇంకా మిగతా పేమెంట్ 16 నాడు వాళ్ళ కంపెనీ మేనేజ్ చైర్మన్ ఎవరైతున్నారో వాళ్ళు రమ్మన్నారు. రమ్మంటే పోదామని చెప్పేసి అన్నాం. అంతలో పాటు అన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది జరిగింది. ఈయన తీసుకున్నాడు డబ్బులు. ఈయన తీసుకున్నాడా?
ఎవరు తీసుకున్నారు డబ్బులు? చిట్ ఫండ్ మోక్ష చిట్ ఫండ్ వాళ్ళ ఆయన పేరు? ఆయన పేరు శ్రీనివాసు అండ్ కుమారస్వామి అండ్ లక్ష్మీనారాయణ. ఎక్కడ ఉంటాడు ఆయన? కుక్కడపల్లిలో ఉంటాడు. కుక్కడపల్లి మోక్ష మన ఇది మన ఆయన నెంబర్ చెప్పండి ఆయనకి. ఒక్కసారి నా ఫోన్ ఒకసారి మీరు మాట్లాడండి. డైలీ సరే మీరు ఇప్పుడు టోటల్ ఎంతమందికి ఇవ్వాలి మీరు డబ్బులు? నేను ఇక్కడదైతే ఏం లేదన్నా, అక్కడికి ఒకటే ఇక్కడిది సమస్య కాదు. ఆయనకు డబ్బులు ఇవ్వాలన్నా లేదా? ఆయనకు మోక్ష చిట్ ఫండ్ నుంచి పైసలు రావాలి. నువ్వు తీసుకున్నావు పైసలు, పైసలు తీసుకున్నావు. మా పేరు మీద చిట్టి ఏమైనా ఉందా? రిసిప్ట్ ఉందా మా పేరు మీద? ఉన్నాయన్న. మా పేరు మీద ఈయన పైసలు తీసుకొని మా పేరు మీద ₹1 చిట్టి కూడా లేదు మా దగ్గర. ₹1 అన్న పైసలు తీసుకున్నాడు. 4,70,80,000 తీసుకున్నాడు. తీసుకొని మోక్ష చిట్ ఫండ్లో నీ చిట్టి వేపిస్తామని చెప్పిండు. కానీ ₹1 చిట్టి కూడా మా దగ్గర లేదు. మోక్ష చిట్ ఫండ్కి మేము 6 months బ్యాక్ వెళ్ళినాం. మా దోస్త్ వెళ్ళిండు ఎజాజ్ భాయ్ వెళితే ఆయన పేరు చెక్ చేస్తే ఆయన పేరు పైన ఒక చిట్టి కూడా లేదు. ఈయన పైసలు తీసుకొని ఈయన తినేసిండు. ఈయనది చిట్ ఫండ్ కూడా ఉంది. ఈయన సంగడిలో చిట్ ఫండ్ వేసి ఎంతమందికి మోసం చేసిండు మాకు తెలియదు. ఇస్తామని ఇప్పుడు దాకా ఇయ్యలేడు. ఒక ₹50,000 ఆ చిట్ ఫండ్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిండు. ఆయన చిట్ ఫండ్ అయినా మోక్ష చిట్ ఫండ్ అయినా మా దోస్త్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిండు. కానీ మా దోస్త్ అకౌంట్కి పైసలు రాళ్ళు. అన్న అకౌంట్కి వచ్చిందంట, మాకైతే తెలియదు. అన్న ₹50,000 కొట్టిండు. నెలకి ఇస్తాడంట అన్న. మీరు డబ్బులు ఆయనకి ఇచ్చిర్రా? ఇచ్చినాం. మా దోస్త్ మీకు ఇచ్చిండా? ఇచ్చిండు. నాకు మల్లికార్జున అన్న కొట్టిండు. పైసలు వచ్చింది కదా, మల్లికార్జున అన్న ఇచ్చిండు. వచ్చిండు కదా. మరి పైసలు ఇచ్చిర్రా? ఆయనకు పైసలు ఇస్తుర్రా ఇప్పుడు? ఎవరికి? వీళ్ళకు. వాళ్ళు 10 తారీఖు నాడు రమ్మన్నారు సార్ చైర్మన్ వాళ్ళు. అది కాదు, మీరు ఆయనకు డబ్బులు ఇస్తుర్రా? 50,000 పడినాయి సార్. 50,000 6 నెలల్లో ఒకసారి 30,000 ఒకసారి 20,000 పట్టింది. అది కూడా ఏమైందంటే నేను 4,80,000కి నేను ఇంట్రెస్ట్కి తెచ్చినప్పుడే చెప్పిన అన్న నేను మంత్లీ 12,000 ఇంట్రెస్ట్ కడుతున్నాను. అది అంటే అది నాకు సంబంధం లేదన్నాడు. 6 నెలల్లో ఎవరు చెప్పారు సంబంధం లేదని? అన్నాడు. ఆయన చెప్పాడు. ఆయన పేరేంది? ఆయన పేరేంది? బాలరాజు. ఎక్కడ మీరు ఉండేది బాలరాజు గారు? వాళ్ళు మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రా? పోలీస్ కంప్లైంట్ ఇంతకుముందు ఇచ్చిర్రా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ దగ్గర మానవత్వం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమైతే తెలుసు కదా. కేసు అవుతుందా కాదా? మీకు కేసు కావాలా వాళ్ళ పైసలు రిటర్న్ చేస్తారా? పైసలు ఏవైతే ఉన్నాయో 10 తారీఖు చైర్మన్ వాళ్ళు మాట్లాడుకొని చెక్ ఇస్తా అంటున్నారు సార్. కస్టమర్ కు చెక్లు ఇస్తా అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇస్తారా అదే చెక్కు? ఇప్పుడు ఇస్తారా చెక్కు? నాది కాదు కదా సార్, ఇక్కడ తీయాలి. ఏదైతే మోక్ష చిట్ ఫండ్ ఏదైతే వాళ్ళు 10 తారీఖు నాడు రమ్మన్నారు. నేను తీసుకెళ్ళి ఆయన మాట్లాడి మోక్ష చిట్ ఫండ్ తో సంబంధం లేదు. ఈయన పైసలు తీసుకున్నాడు. సరే అక్కడ పోయి మోక్ష చిట్ ఫండ్ లా మా పేరుతోని చిట్టి లేదు, ఏం లేదు. ఈయన పర్సనల్ చిట్టి వేసుకున్నాడా? ఉన్నదా మీ దగ్గర? ప్రూఫ్ ఉందా? చూపియండి. మా పేరుతోని ఉందా? చూపియండి. మోక్ష చిట్ ఫండ్ చూపియండి. అది ఉంటే చూపియండి. అది ఫస్ట్ చూపియండి. అది నంబర్ కూడా బ్లాక్ చేసేసారు. ఇది ఏ ఏరియా? ఇది ఆఫీస్ ఎక్కడ? ఏ ఏరియా? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఏ మండల్ వస్తుంది? సంగారెడ్డి మండల్. ఓకే, మీరు టోటల్ ఎంతమందికి ఇవ్వాలి? ఇట్లా మీరు చీటింగ్ చేసిరని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా. ఒకవేళ వాళ్ళ ప్రూఫ్ వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తారు కదా. పెళ్లి ఉంది, మీ పైసలు మీకు ఇచ్చేస్తామని చెప్పిండు. మా చెల్లి మీరు చెప్పారా ఈ మాట? పెళ్లి ఉంది పైసలు ఇచ్చేస్తానని చెప్పారు. 10 తారీఖు నాడు రమ్మన్నారు సార్. 10 తారీఖు నాడు ఈయన తీసుకెళ్ళి అలా ముందర ఆయన అయితే మీకు సంబంధం లేదు కదా. పేరు చూపించండి. పేరు చూపించండి వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు చూపించండి. ఆయన ఏమంటుండు? నేను ఫోన్ చేస్తే నా నంబర్ బ్లాక్ సార్. నీకు తెలియదు కదా సార్. నేను మాట్లాడుతున్నా పేమెంట్ నాకు ఈయన కొడతలేరు. నాకు కొడతలేరు. 5 నెలల నుంచి నా నంబర్ బ్లాక్. కావాలంటే వాళ్ళకి చైర్మన్ నంబర్ ఇస్తున్నా. ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర